సార్ మీరు సినిమా ప్రొడ్యూస్ చేశారు, రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి మీరు అంటే కాలిక్యులేషన్ చేసుకున్నారా, లేదు అంటే ఒక ఫ్రెండ్ కోసం సినిమా చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఫ్రెండ్ కంటే ముందు మూర్తి గారికి ఫ్యాన్. నేను ఆయన న్యూస్లు కానీ ఆయన డిబేట్లు కానీ ఇవన్నీ చూస్తూ పెరిగినండి. అంతేకాదు ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ ధైర్యంగా వెళ్ళి అన్ని రకాలుగా ఇబ్బందులు పడి వచ్చి అవన్నీ నాకు తెలిసింది. కంటిన్యూగా తనతో ఉన్నప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నా. సో ఇక్కడ పరిస్థితులను పక్కన పెడితే మనం ఇందాక విలేజ్ తరహా ఆ ప్రాంతాలలో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా ఏరియా వైపు మావోయిస్టులు పోలీసులు చాలా ఎక్కువ హెవీగా ఉంటుంది. మనకేం వెపన్ ఉండదు. వెళ్ళి ఆ ఎన్కౌంటర్ అయిందా లేకపోతే ఇంకోటి అయిందా మనకు ఏం తెలియదు. వెళ్ళిపోవాలి, ఫస్ట్ ఆర్టికల్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, వచ్చి రాసేసి పేపర్లో ప్రింట్ రాగానే దీని అమ్మ జీవితం ఇది అనిపిస్తుంది తెల్లారి పొద్దురు చూడంగా. అంటే మనం రాసిన వార్త మనం చూసుకున్న తర్వాత ఆ మొత్తం వచ్చిందంటే సరిపోద్ది. ఆ రోజు చచ్చిపోతున్నా ఎవరికి తెలియదు. అంటే ఒకవేళ మావోయిస్టులకి ఎదురుగా వెళ్తే పోలీసులకి వెపన్స్ ఉంటాయి, వాళ్ళకి వెపన్స్ ఉంటాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ సేమ్ దేశ సరిహద్దుల్లో కానీ ఇలాంటిది కానీ. అంటే ఇది నేను చెప్పడానికి గల కారణం, ఇందులో హీరో జర్నలిస్టు. మీరు చూసిన తర్వాత ప్రతి జర్నలిస్టు గర్వపడతాడు, రొమ్ములు బయటికి తీసుకొచ్చి మరి మాట్లాడతాడు. సో సబ్జెక్టు నన్ను ప్రొడ్యూసర్గా చేసింది. సబ్జెక్ట్ నమ్మాను నేను. అంతేకాదు ఆయన చెప్పినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నేను ఫీల్ అయ్యాను. ఒక ఆడియన్ సినిమా చూసేంతసేపు వాడు హీరోగా ఫీల్ అవుతాడు. వాట్ ఎవర్, నేను ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేనే హీరోని. సో ఈ విధంగా అనిపించింది. ఇలా చూసిన తర్వాత హీరో నారా రోహిత్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు ఆ క్యారెక్టర్. ఆయన తప్ప ఇంకొకరు కనపడరు. ప్రతినిధి కూడా అంతే. సో ఫ్యాషనేట్గా సినిమా బాగా మీరంటే నమ్మి బాగా చేశారు కాబట్టి బాగా వచ్చింది, మీరు చూస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. కమర్షియాలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తే మీరు సాటిస్ఫాక్షన్ ఉందా? కమర్షియాలిటీ ఇప్పుడు మనం చెప్పలేం. రేపు పొద్దుట మీరందరూ ఆదరించి జనాదరణ పొందిన తర్వాత అది హిట్ అంటే ఓకే. ఏ సినిమా ప్రొడ్యూసరు ఆ సినిమాలో డబుల్ వచ్చేస్తాయి అని అయితే వాడు సినిమా తీయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ హిట్ సినిమా అనుకొని కూడా సినిమా చేద్దామని చెప్పి ఎవడు అనుకోడు. హిట్ సినిమా అనుకుందేమో ఫెయిల్ అవుద్ది, ఫెయిల్ అనుకున్నదేమో హిట్ అవుద్ది. బట్ ఫస్ట్ మనం ఎంచుకున్న సబ్జెక్ట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఆ సాటిస్ఫాక్షన్ని ఆ ప్యాషన్ తోటి ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే గత కొంతకాలంగా మేము సినిమాలు చూస్తున్నాం. అంటే నాన్ థియేటికల్ రైట్స్లో కూడా కొన్ని సినిమాలు ప్రాఫిట్స్ వస్తున్నాయి థియేటర్కి ముందు, రిలీజ్కి ముందు. సో దాని గురించి నేను క్వశ్చన్ అడిగాను. సో అంటే మీకు అఫ్ కోర్స్ అండి, ఇంకా నాన్ థియేట్రికల్స్ నాది ఇంకా క్లోజ్ అవ్వలేదు. హవెవర్ మీరు చెప్పినట్టు నాకు మంచి రేట్ వస్తే నేను అంతకు మించిన అదృష్టవంతుడిని ఉంటాను. మేబీ వాట్ ఎవర్ ఐ ఫీల్ నేను 100% అయితే మీరు అనుకున్నట్టుగా లాభాల్లో ఉంటానని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. మూర్తి గారు ఇక్కడ సార్